గైస్, ఇప్పటి నుంచి ప్రతి ఇండియా పాక్ మ్యాచ్ లో అందరూ అనేది ఇదే. అంటే గుర్తుకొచ్చింది కదా ఇవాళ ఏం జరిగిందో. బుమ్రా వేసిన బంతికి మన హ్యారీస్ రాఫ్ తనే కావాలని చేసుకున్నాడు లాస్ట్ మ్యాచ్ లో. ఇలా 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 అని బౌండరీ దగ్గర తనకి ఆల్రెడీ శుభ్మన్ గిల్ ఇచ్చాడు, శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ. కానీ ఈసారి ఏమీ అనకుండా, ఇంతకుముందు అన్నయ్య ఇప్పుడు అనకుండా బుమ్రా ఇలా అనేసి పెవిలియన్ పంపించేశాడు. నాకు తెలిసి బహుశా ఇది విరాట్ కోహ్లీ సిడ్నీ గ్రౌండ్ లో కొట్టిన షాట్స్ తర్వాత, ఇవాళ తిలక్ వర్మ కొట్టిన షాట్స్ తర్వాత అతను ఇంకో ఇండియా పాక్ మ్యాచ్ ఆడాడు. సో ఇది అంతే, అతని కెరియర్ డౌన్. ఇంకోసారి ఇండియా పాక్ రైవల్రీ అనేది ఫినిష్ అయిపోయిందని మన సూర్య బాబు చెప్పాడు కదా, అది నిజం చేశాడు. సో ఓకే, కమింగ్ టు ద పాయింట్. కొంచెం టెన్షన్ గా ఉండే ఇండియా పాక్ ఇద్దరు. చాలా స్కిల్ లెవెల్లో చాలా డిఫరెన్స్ ఉంది ఇండియా పాక్ కి. ఇండియా డెఫినెట్లీ గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ పాకిస్తాన్ ప్రతిసారి ఫైనల్స్ వచ్చినప్పుడు తన గేమ్ ని కొంచెం చార్జ్ చేస్తూ వెళ్తుంది. 1991 వరల్డ్ కప్ లో దేవర్ ఆల్మోస్ట్ టేబుల్ లో బాటమ్ లో ఉండే, కానీ ఫైనల్ లో వచ్చాక ఇంగ్లాండ్ తోటి వాళ్ళ గేమ్ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో అలా కొంచెం డౌట్ ఉండే, అలాగే ఆడారు కూడా వాళ్ళు. కొంచెం బ్యాడ్ లక్ అండ్ కొంచెం క్యాచెస్ వదిలిపెట్టడం వల్ల చెప్పాలి ఈ మ్యాచ్ ఓడిపోయారని. 12 ఓవర్స్ కి ఆల్మోస్ట్ 110 రన్స్ ఉండే స్కోరు. అప్పుడు 200 అందరూ అయిపోతుంది అనుకున్నారు. ఓన్లీ 1 వికెట్ ఉండే, 115 ఫర్ 1 ఉండే అనుకుంటా 12.3 ఓవర్స్ తర్వాత. కానీ వరుణ్ చక్రవర్తి వచ్చి ఆ 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీసేసరికి వాళ్ళందరూ కుప్ప కోల్పోయారు. అందరివి లాస్ట్ 3rd బ్యాట్స్మెన్ నుంచి 10th బ్యాట్స్మెన్ వరకు వాళ్ళవి 4 నంబర్స్, 0, 8, 7 అలా 4 నంబర్స్ లాగా ఉండే. సో కుల్దీప్ యాదవ్ కూడా చాలా బాగా చేశాడు. ఒక్క ఓవర్లో 3 వికెట్లు తీసుకున్నాడు. అతన్ని రీడ్ చేయడం లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కి రాదు. సో అదే జరిగింది. లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అందరూ అవుట్ అయిపోయారు తన బౌలింగ్ లో. మొత్తానికి టోర్నమెంట్ ని చాలా బాగా ఫినిష్ చేశాడు కుల్దీప్ యాదవ్. 17 వికెట్స్ తీశాడు. 3 మ్యాచెస్ ఆడారు పాకిస్తాన్ తో మనము ఈ ఫార్మాట్ లో. సో ఇండియా పాక్ మ్యాచెస్ లేదు, ఉండవు, 2 3 ఏళ్లకు ఒకసారి వస్తాయి అనుకుంటాం. కానీ ఇప్పుడు మనకు ఒక నెలలో 3 మ్యాచ్లు చూసాము మనము. అండ్ మన స్కిల్ సెట్ లో డిఫరెన్స్ ఏంటో తెలిసిపోయింది. కాబట్టి ఇంకోసారి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అట్లీస్ట్ లీగ్ లెవెల్స్ లో జరుగుతున్నప్పుడు మనకు దరిదాపుల్లో కూడా వాళ్ళు రారు. అంత బహుశా ఇంత బిల్డప్ ఉండదనుకుంటా నెక్స్ట్ టైం నుంచి ఇండియా పాక్ లో. కానీ ఇక్కడ మనము తిలక్ వర్మ గురించి చెప్పాలి. అతను వచ్చింది నంబర్ 4 డౌన్. అంటే విరాట్ కోహ్లీ ప్లేస్ లో వచ్చాడు. విరాట్ కోహ్లీ మీకు తెలుసు, హీఈస్ ద మాస్టర్ ఆఫ్ చేస్. అలాగే తిలక్ వర్మ అబ్సల్యూట్ ఐరన్. ఐ థింక్ హీఈస్ మేడ్ ఆఫ్ ఐరన్. అంత ప్రెషర్ లో అంత బాగా ఆడి, అవసరం ఉన్నప్పుడు షాట్స్ కొట్టి, పార్ట్నర్షిప్స్ డెవలప్ చేసి చాలా బాగా ఆడాడు. అందులో మన తెలుగు వాడయ్యాడు కాబట్టి మనకు కొంచెం గర్వం ఇంకా ఎక్కువ ఉంది. సో మనకిప్పుడు సిరాజ్ ఉన్నాడు, తిలక్ వర్మ ఉన్నాడు. సో వెరీ గుడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ తెలంగాణ ఫర్ ద ఇండియన్ నేషనల్ క్రికెట్ టీమ్. ఐ థింక్ హిస్ కెరియర్ విల్ ఓన్లీ ప్రోగ్రెస్. కెరియర్స్ బిల్డ్ అవుతుంటాయి, ఇన్నింగ్స్ ఆడతారు, పోతాయి. కానీ కొన్ని ఇన్నింగ్స్ అలా స్టాండ్ అవుట్ అయిపోతాయి. అతను ఎక్కడ వెళ్ళినా రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ దిస్ ఇన్నింగ్స్ విల్ బి రిమెంబర్డ్. అండ్ వెనెవర్ హీ చీట్, whenever any person discusses with him, they will bring up this innings. So such a memorable performance. I think his career will grow from here. సో మొత్తానికి భారతదేశపు టీంలో కూడా కొన్ని చూసుకోవాలి. ఈ గేమ్, ఈ టోర్నమెంట్ లో ఎలా ప్రోగ్రెస్ అయ్యామని. ఫైనల్ వరకు
బాగా ఆడాము. శ్రీలంక మ్యాచ్ దట్ వాస్ వన్ ఇన్నింగ్స్ వండర్. వి కేమ్ టు ద సూపర్ ఓవర్లో చాలా ఈజీగా గెలిచాము. ప్లస్ ఈ ఫైనల్లో అంత ప్రెషర్ తీసుకొచ్చి ఇట్ వాస్ మ్యాటర్ ఆఫ్ 1 వికెట్. తిలక్ వర్మను లేకపోతే మన సంజు శాంసన్ త్వరగా అవుట్ అయిపోతే పరిస్థితి వేరేగా ఉండేది. నాకు తెలిసి బహుశా పాకిస్తాన్ వాళ్ళు ఆల్రెడీ సెలబ్రేషన్ మోడ్లో వెళ్ళిపోయారు. కాకపోతే వాళ్ళు లోవర్ ఆర్డర్ని అంత గట్టిగా, ఎస్పెషల్లీ తిలక్ వర్మని వాళ్ళు కోచ్లు బాగా స్టడీ చేయలేదు అనుకుంటా. అందుకే కొంచెం వేవర్డ్గా వేశారు. ఒక ప్లాన్ అంటూ లేకుండే తిలక్ వర్మకి. కానీ అభిషేక్ శర్మకి కొంచెం ప్లానింగ్ తోటి వెళ్ళారు. వాళ్ళు అనుకున్నది ఒక్కటే, అభిషేక్ శర్మ వెళ్ళిపోతే వీళ్ళు ఎవ్వరు ఆడలేరని. సో ప్లాన్ ఏ ఉండే, ప్లాన్ ఏలో వాళ్ళు సఫలమయ్యారు. కానీ ప్లాన్ బి వచ్చేసరికి వాళ్ళు అనుకోలేదు తిలక్ వర్మని ఎలా అవుట్ చేయాలో. బహుశా వాళ్ళ కోచ్ వాళ్ళు ఎక్కువగా స్టడీ చేయలేదు తిలక్ వర్మని. నౌ తిలక్ వర్మ హ్యాస్ బికమ్ ద రైజింగ్ స్టార్. తిలక్ వర్మ బ్యాటింగ్ మీద చాలా అనాలిసిస్ ఉంటుంది. ప్రతి మ్యాచ్ అతను ఆడుతున్నప్పుడు వేరే కోచ్ వాళ్ళు బాగా అతన్ని స్టడీ చేసి ఇతన్ని ఎలా అవుట్ చేయాలో వాళ్ళు తెలుసుకుంటారు. సో ఓవరాల్గా ఇండియాకి చాలా మంచి న్యూస్. మొత్తం కంట్రీ అంతా సెలబ్రేషన్ మోడ్లో వెళ్ళిపోయింది. మన ప్రధానమంత్రి ట్వీట్ చేశారు, ఆపరేషన్ సింధూర్ ఆఫ్ ద గ్రౌండ్, ఇన్ ద గ్రౌండ్ అని. కానీ ఇక్కడ ఒకటి, పాలిటిక్స్ అండ్ స్పోర్ట్స్ ఆర్ డిఫరెంట్. అండ్ ఆ లెవెల్లో ఉన్న మనిషి నుంచి ఆ మెసేజ్ వచ్చేది లేకుండే. ఓకే, ఎనీవేస్, దట్స్ హిస్ ఒపీనియన్. మెనీ పీపుల్ విల్ లైక్ ఇట్, most of the people will not like it, especially who love sports. That's it. But we ended on a winning note, and congrats to all the Indians. This is a very memorable day. ఇది ఎలా అంటే పాకిస్తాన్ వాళ్ళ నోట్లో నుంచి మనం లడ్డు తీసేసుకున్నాము. కానీ ఈ లడ్డు చాలా బాగుంది. థ్యాంక్ యూ.